ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విశాఖపట్నం గాజువాకలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ప్రైవేటీకరణ నిర్ణయం కూటమి వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు అలాగే విద్యార్థులు వారి తాలూకా తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుతం మనం గాజువాక నియోజకవర్గంలో ఉన్నాము. గాజువాక నియోజకవర్గంలో ర్యాలీ అనంతరము ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అలాగే దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతపత్రాన్ని ఎంఆర్ఓకి సమర్పించడం జరిగింది. ఇదే విషయం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి. సార్ చెప్పండి సార్, ఈ ర్యాలీలకి ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఇదంతా కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా వ్యతిరేకత అనేది డెఫినెట్గా ఉంటుంది సార్. ఎంచేతంటే ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే పేదవాళ్ళ పిల్లలు కూడా ఈవేళ ఫీజులు కట్టుకోలేక తెలివితేటలైతే సంపన్నుల కుమారుల కన్నా కుమార్తెల కన్నా పేదవాళ్ళ పిల్లలే ఈవేళ బాగా చదువుతున్నారు, ర్యాంకులు వస్తున్నాయి. వాళ్ళే ఈవేళ డాక్టర్లు, ఇంజనీరు, ఐఏఎస్, ఐపీఎస్లు ఎక్కువ మంది పాస్ అవుతున్నది కూడా మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే తెలివితేటలు అయితే ఉన్నాయి కానీ డబ్బు లేదు. డబ్బు లేనప్పుడు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు కానీ మరి రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇవన్నీ గ్రహించే దారిద్ర్యకు దిగున్నటువంటి ఫ్యామిలీలు మోర్ దాన్ 65% to 70% ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థితిలోకి రావాలంటే అది ఎడ్యుకేషన్తోనే సాధ్యపడుతుంది. ఇంకో రకంగా మనం చేయలేమని వాళ్ళ మనసున్న మహారాజులు కనుక ఇవాళ రాజశేఖర రెడ్డి గారు బాటలోనే ఇలా తన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టాప్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి, హెల్త్కి, రైతుల గురించి ప్రధానంగా ఎక్కువ సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ దీనికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఆయన మరి దేశంలోనే ఈ రాష్ట్రంలో ఏ సీఎం కూడా తేని విధంగా 17 మెడికల్ కాలేజీలు ఆయన హయాంలో తీసుకురావడం, 6 పూర్తి చేసి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఇయర్ రన్ అవుతుంది. అదేవిధంగా మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా 50-60% ఈ విధంగా అన్ని కాలేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే కేవలం ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు ఇస్తే మొత్తం కంప్లీట్ అయ్యింది. అంటే 10 కాలేజీలకు 5,000 కోట్లు వీళ్ళు స్పెండ్ చేయాలి. మరి ఇంత లక్షల కోట్ల బడ్జెట్ చూపించి మీరు ఒక 5,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ఈ యొక్క మెడికల్ కాలేజీలకి శాంక్షన్ చేసి అవన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంచుకోవడానికి మరి దేనికి మీరు ఉన్నారో అర్థం అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కార్పొరేటర్ వ్యక్తులకి, కార్పొరేటర్ సంస్థలకి వాళ్ళు కుమ్ము కాస్తుంటారండి. గతంలో కూడా ఆయన ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్ అవి కూడా ప్రైవేటైజేషన్ టైంలో ఆయన వ్యతిరేకంగా ఉంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి షిప్ యార్డ్కి కానీ అలాగే మన గాజువాక BHP కానీ బెల్లో విలీనం చేసి వాటికి పునర్జీవం ప్రసాదించారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషను, అలాగే 17 రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషను, ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజలకి ఉచితంగా ఇవ్వడం కానీ, వెనుకబడిన వర్గాలకి న్యాయం చేయడం కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ ప్రైవేటీకరణ చేయడానికి మీరు ఏమైనా అసలు ప్రభుత్వం ఉందా లేదా, మీది ఏమైనా ప్రైవేట్ ప్రభుత్వం అని మేము అడుగుతున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రజలందరూ ఇప్పుడు ఆరోగ్యము, విద్యా, వైద్యం అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ పేదలకు కావాల్సిన ఈ రెండుటికి మంచి ప్రయారిటీ ఇచ్చేవారు. 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కరోనాతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం ఒక పక్క చూసుకుంటూ ఈరోజు ఇలాంటి వైద్య కళాశాలలు అన్నీ ఏర్పాటు చేశారు. దాదాపుగా 5-6 కాలేజీలు పూర్తి చేసి మిగతా ఇవి సగంలో ఉండిపోయినప్పుడు మీరు చేయడానికి ఎందుకు మీరు వెనకాడుతున్నారని మేము అడుగుతున్నాము. ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే మీకు వచ్చిన లాభాలు మీరు చూసుకుంటారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. పేదవాడికి అధునాతన వైద్యం అందుతుందని రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, గాజువాక నుంచి. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట.